సార్ కురి మండలం తాడితండ గ్రామ పంచాయతీ పిలుగులతండ గ్రామ పంచాయతీ వచ్చింది. రాత్రి గాలివాన వచ్చింది. ఇంతకు ముందు ఇదే గాలివానలో అట్లనే ఆగింది, కట్టుకున్నాం. ప్రభుత్వం ఏమైనా అది బీచంగా గాలి వచ్చింది సార్. గాలిలో ఒకటేసారి అతాస్మరణంగా పెద్ద వర్షం వచ్చి గాలి వచ్చింది. లోపల అన్నం తింటున్నాం. ఆ టైంలో కరెంటు పోయింది. కరెంటు పోయినాక ఒకటేసారి గాలి దుమ్ము వచ్చి ఒకటేసారి హఠాత్తుగా కూలిపోయింది. లోపల మొత్తుకుంటా ఉంటే పక్కన వచ్చిన పిల్లగాళ్ళు ఫోన్ లైట్ తీసుకొని వచ్చి మమ్మల్ని బయట తీసినాక బయట పడి అదే వాహనంలో వాళ్ళ ఇంటికి ఉరికినాం సార్. ఎందుకంటే ఇక మాకు ఒక ఇల్లు కావాలి సార్. ఎందుకంటే తెలంగాణ మండల ఆఫీస్ నుంచి కానివ్వండి, ఎవరైనా కానీ మాకు మేము కూలీ చేస్తేనే బతుకుతున్నాం సార్. ఏ రోజు కూలీ ఆ రోజే తిండి బతుకుతున్నాం. భూమి లేదు, జాగ లేదు, ఏం లేదు సార్. మాకు మేము కూలీ చేసుకొని బతుకుతున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ఇన్ని సంవత్సరాల కాంచి మేము ఈ ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాం, కానీ మాకు ఏ ప్రభుత్వం సహకరించట్లేదు. నిజానికి ఈ గవర్నమెంట్ అయినా మాకు సహకరిస్తుంది. మాది కుర్తనే చేసుకున్నాం సార్. ఇదే కష్టాలు కానీ మాకు ఏ ప్రభుత్వం ఇచ్చిన కష్టం లేదు. గ్రామ పంచాయతీ పిలుగుంతండ మాకు ఇల్లు లేదు, ఏం లేదు సార్. మాకు రోజు కూలి చేస్తేనే మాకు కిలో తెచ్చి మేము తింటున్నాం. మాకు ఇల్లు లేదు, జాగా లేదు. ఏదైనా ఉంటే ప్రభుత్వం చూడాలి సార్. మాకు రేవంత్ రెడ్డి అయినా, ఎమ్మెల్యే రామచంద్ర నాకైనా, సర్పంచ్ అయినా, ఎవరైనా మాకు చూసి మాకు ఒక్క ఇల్లు ఇవ్వాలి సార్. మాకు ఉండటానికి ఇల్లు లేదు, ఏం లేదు. రాత్రి గాలివాన వస్తే మేము బయటపడ్డాం, చచ్చిపోయేటోళ్ళం సార్. మాకు ఏం లేదు సార్.